మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా ప్లాంట్ కు సహాయ సహకారాలు అందించింది. దీంతో ప్లాంట్ లో ఉత్పత్తి ఊపందుకుంది. గతం కంటే భారీ స్థాయిలో ఉత్పత్తి జరుగుతుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి, పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. ప్లాంట్ ని నష్టాల నుంచి బయటపడేయడానికి యాజమాన్యం, కార్మికులు, ఉద్యోగులు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి ఉందని చెప్పారు. గత ఏడాది కాలంలో తీసుకున్న చర్యలు, నిర్ణయాలు సమన్వయం కారణంగా ప్లాంట్ మంచి ఫలితాలు సాధిస్తుందని చంద్రబాబు తెలిపారు. గతేడాది సెప్టెంబర్లో ప్లాంట్ సామర్థ్యంలో 25% మాత్రమే ఉత్పత్తి జరగ్గా ఈ సెప్టెంబర్లో అది 79% చేరిందని, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సీఎం సూచించారు. 3వ త్రైమాసికం ముగిసేలోగా 92.5% ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలని సీఎం సూచించారు. ప్రతి నెల ప్లాంట్ పై రివ్యూ చేయాలని ప్లాంట్ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.